కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువులో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్, నగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలి అప్పారావు పాల్గొన్నారు. ఒక వర్గానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించిన వ్యక్తి కాదని, అందరికీ సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. ఈ నెల 26న ఆయన వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. అభ్యుర్ధన భావాలు కలిగిన వ్యక్తి వంగవీటి రాధా అని, అలాంటి వ్యక్తి విగ్రహం ఏర్పాట్లు చేయడంతో ఎంతో ఆనందదాయకమని వారు అన్నారు. అన్న నువ్వు కూడా ఇలా చూడనా అన్న ఇలా చూడు. ఇలాగా వంగవీటి మోహనరంగ గారికి, వంగవీటి మోహనరంగ గారికి, ఎలా చూడు బాబు. ఇలా చూడండి. జయంతికి నువ్వే వంగవీటి మోహనరంగ, జై వంగవీటి మోహనరంగ, జై వంగవీటి మోహనరంగ, జై వంగవీటి మోహనరంగ. అలా ఉండండి అన్న. ఎలా చూడండి అందరూ. ఆయనకి నాకు ఇచ్చిన కాన్ఫరెన్స్ పెట్టారు. అలా ఉండండి. హలో తమ్ముడు క్లాత్ క్లాత్ రామాని అయ్యో అందరికీ నమస్కారం. ఈ రోజున పిఠాపురం జగ్గయ్య చెరువునందు మరి వంగవీటి మోహనరంగ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మన జగ్గయ్య చెరువు ప్రజలందరూ కూడా మరి పిలవడం, ఓపెన్ చేయించడం కూడా జరిగింది. ఆ యొక్క మహానుభావుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జాతిని బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలనే భావంతో ఆయన ఒక ఉద్యమ రూపంలో విజయవాడలో చేయడం జరిగింది. ఆ రోజున చేసినటువంటి కార్యక్రమంలో ఆయన వెన్నంటే ఉన్నది మాత్రం దళితులు, బడుగు బలహీన వర్గాలు మాత్రం ఆయన వెనకున్నారు. ఆయన వెనకున్న తర్వాత ఆయన కూడా మనకు నాయకుడిగా ఎదిగిన తర్వాత, ఒక ఎమ్మెల్యేగా ఎదిగిన తర్వాత మరి దళితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, దళితులకి ఆటో రిక్షాలు ఇవ్వడం, మొట్టమొదటి రిక్షాల నుంచి ఆటోలు అనేది తీసుకొచ్చి దళితులకి ఉపకారం చేసినటువంటి వ్యక్తి. మరి ఆనాడు ఆయన ఉద్యమ రూపంలో వెన్నంటే ఉన్నటువంటి దళితులను ఆయన చూడటం, అక్కడ విజయవాడలో అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన నాయకుడికి ఎదిగిన తర్వాత ఆయన కుల సభ్యులు అప్పుడు దాకా ఏ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా అప్పుడు రంగా గారిని గుర్తించి ఆయన వెనకాల అప్పుడు ఆల జాతి రావడం జరిగింది తప్ప మరి రంగా గారికి వెన్నంటే ఉన్నది మాత్రం దళితులే. ఆ దళితులను ఆదుకున్న వ్యక్తి కూడా ఆయనే. కనుక అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం తప్పుగా స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. కనుక మనందరం కూడా మరి ఆయన అడుగుజాడలో అందరూ కూడా నడాలి. మరి ఈ జాతిలో మొట్టమొదటి వ్యక్తిగా, రాష్ట్ర నాయకుడిగా ఉద్యమం చేసి అంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఎవరంటే రంగా గారు. ఆ రంగా గారి తర్వాత ఎవరన్నా. కనుక ఆయన్ని ఈ కాపు జాతి నుంచి ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా మొట్టమొదటిగా భేదం వేశాడు. ఈ రోజున దాన్ని ఆదుకునే ఆయన ఆనుకునే అందరూ కూడా మన నాయకుడిని ఎదగడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులకి అలాగే పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువు కాలనీ ప్రజలకి
ప్రజలకి ఈరోజు జగ్గేశ్వరి కాలనీలో జగ్గేశ్వరి యూత్ అలాగే జగ్గేశ్వరి ఉన్నటువంటి నాయకులందరూ కలిపి మన వంగవీటి రంగా గారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్నికట ఒక ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషం. ఆయన బడుగు బలహీన వర్గాలకి అలాగే ఎస్సీ బీసీ సామాజిక వర్గాలతో పాటు రాజకీయం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఆయన వెనకాల అన్నీ చెప్పినట్టు ఆయన వెనకాల ఫస్ట్ బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉండేవి సపోర్ట్ చేశారు. తర్వాత తన సొంత కులమైన నాయకులందరూ తోడ్పడితే ఆయన మంచి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళారు. అటువంటి మా కార్యక్రమాలకు వేళ మేము అటెండ్ అవ్వడం ఈ జగ్గేశ్వరి నాయకులు కార్యకర్తలు కాక ఓన్లీ జగ్గేశ్వరి లోపల ఉన్న నాయకులతో కార్యకర్తలతో ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపించడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని గుర్తించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా అందరూ ఏర్పాటు చేయడం కాక ఈ కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.